ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్కారం అండి, నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇవాళ మనం ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడదాం. ఫ్రోజన్ షోల్డర్ అనేది మనం తరచుగా డయాబెటిక్ పేషెంట్స్లో అండ్ హైపోథైరాయిడ్ పేషెంట్స్లో చూస్తుంటాం. అసలు ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? మనం షోల్డర్ జాయింట్ చూసినట్టయితే ఇది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇది ఒక 360 degrees మూమెంట్ ఉండాలండి. అంటే మగవారికైనా ఆడవారికైనా దినచర్యల్లో అంటే కోంబింగ్ చేసుకోవాలన్నా, డ్రెస్ వేసుకోవాలన్నా, బటన్స్ పెట్టుకోవాలన్నా, మగవారికి బ్యాక్ పాకెట్లో పర్స్ పెట్టుకోవాలన్నా ఈ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ కరెక్ట్గా ఉంటే దినచర్యల్లో ఏమి ఇబ్బంది ఉండదండి. కానీ ఏ కారణం చేతైనా ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ ఉన్న క్యాప్సూల్ దెబ్బతిని ఆ క్యాప్సూల్ థిక్కెండ్ అయినప్పుడు దాన్ని మనం అదెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. ఇది మనం మోస్ట్ కామన్గా ఇంతకుముందు చెప్పినట్టు డయాబెటిక్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్లో చూస్తుంటాము, థైరాయిడ్ పేషెంట్స్లో చూస్తాము. కొంతమందికి కొన్ని ట్రామా వల్ల ఆ క్యాప్సూల్ థిక్కెండ్ అయ్యి, ఆ క్యాప్సూల్ థిక్కెండ్ అవ్వడమే కాకుండా చుట్టుపక్కల కొద్దిగా నీరు చేరి ఇది రేంజ్ ఆఫ్ మూమెంట్స్ తగ్గినప్పుడు ఏ చిన్న యాక్టివిటీతోటైనా పెయిన్ రావడం మొదలు పెడుతుంటుంది. ఆ పెయిన్ రావడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి సఫర్ అవుతూ ఉంటారు. అలానే పెయిన్ రావడమే కాకుండా రాత్రి నిద్రలో ఆ పక్కన పడుకున్నప్పుడు కూడా పెయిన్ వచ్చి ఆ నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇలా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు మా సెంటర్కి వచ్చినట్లయితే వాళ్ళని ఫస్ట్ క్లినికల్గా వాళ్ళ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఎగ్జామిన్ చేస్తాం. రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఎగ్జామిన్ చేశాక వాళ్ళకి ఒక హై రెజల్యూషన్ మస్కులోస్కెలిటల్ స్కానింగ్ చేస్తాం. ఈ హై రెజల్యూషన్ మస్కులోస్కెలిటల్ స్కానింగ్లో ఈ క్యాప్సూల్ ఎక్కడ థిక్కెండ్ ఉంది, తర్వాత నీరు ఏమైనా చేరిందా, ప్లస్ నీరు చేరడమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కండరాల మధ్యలో చిన్న బర్సా ఉంటాయి. ఆ బర్సా ఏమైనా ఇన్ఫ్లేమ్ ఉన్నాయా, ఎక్కడ థిక్కెండ్ ఉన్నాయని చూస్తాం. చూసి ఒక నిర్ధారణకు వచ్చాక మా ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఒక మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా, అంటే అత్యాధునిక పద్ధతులు యూజ్ చేసి చిన్న చిన్న ఇంజెక్షన్ల ద్వారా ఈ పొర ఏదైతే థిక్కెండ్ అయిందో దాన్ని రిలీజ్ చేస్తాం. దాన్ని హైడ్రోడైలిటేషన్ అంటాం. అంటే అలా హైడ్రోడైలిటేషన్ చేయడమే కాకుండా పేషెంట్ ఓన్ బ్లడ్ యూజ్ చేసి ప్లాస్మా థెరపీ, పిఆర్పి పద్ధతి ద్వారా ఏదైతే డ్యామేజ్ అయిన టిష్యూ ఉంటుందో, ఏదైతే డ్యామేజ్ అయిన క్యాప్సూల్ ఉంటుందో దాన్ని రీజనరేట్ చేస్తాం. అది రీజనరేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, దానికి ఫోకస్డ్గా ఏం ఎక్సర్సైజ్ ఉంటాయి, ఆ ఎక్సర్సైజులు ఎన్నిసార్లు చేసుకోవాలి, అవన్నీ చెప్తూ ఉంటాం. సో బికాస్ మా దగ్గర ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి మా ఎపియాన్లో ఈ ఫ్రోజన్ షోల్డర్కు రిజల్ట్స్ చాలా బాగా ఉంటాయండి. సో ఇలా ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే ఎంతో వేల మందికి ఒక అత్యాధునిక పద్ధతుల ద్వారా, ఒక మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా మా సెంటర్లో చాలామందికి వెరీ గుడ్ రిజల్ట్స్ ఇచ్చామండి. థ్యాంక్ యూ.